విజయవాడలో పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ అన్నారు. డ్వాక్రా సభ్యులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించేలా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రైవేట్ సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్కు వినియోగదారులు ఆకర్షితులవుతున్నారని అంటున్న మెప్మా డైరెక్టర్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. డ్వాక్రా మహిళలకి చేయూత ఇచ్చేందుకు మెప్మా కూడా ఆన్లైన్ మార్కెటింగ్ ప్రోత్సహిస్తాం. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఆ బెస్ట్ మార్ట్ అనే ఒక సంస్థతో కూడా వాళ్ళు ఏదైతే మెప్మా ఉందో దాంతో ఎంఓఈ కుదుర్చుకుని ఈ నేపథ్యంలో చెప్పండి, ఈ డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ ఏ విధంగా కల్పించాలి? ఇప్పుడు ఫిజికల్ మార్కెట్స్ ఉంటాయండి. మెప్మా బజార్స్ అనేవి ప్రతి యుఎల్బిలో సెకండ్ సాటర్డే సండే ప్లాన్ చేసి పెడతా ఉన్నాము. అది కాకుండా ఈ కామర్స్లో డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ బెస్ట్ మార్ట్ కానీ, ఈజీ మార్ట్ అని, తర్వాత మై స్టోర్ అని, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలాగా డిఫరెంట్ జెమ్ పోర్టల్, ఇలా అన్ని పోర్టల్స్లో కూడా మనం మన ప్రొడక్ట్స్ని ఆన్బోర్డ్ చేసి మార్కెటింగ్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాము. అలాగే హోమ్ ట్రయాంగిల్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్స్ని కూడా ఆన్బోర్డ్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నాము. ర్యాపిడో ద్వారా మన బైక్ రైడర్స్ కూడా ఒక సుస్థిరమైన ఆదాయం ఇచ్చేటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మనం ఆన్బోర్డ్ చేస్తూ ఈ కామర్స్ ద్వారా వాళ్ళకి ఆదాయం క్రియేట్ చేస్తున్నాం. చెప్పండి, అంటే ఈ మార్కెటింగ్ సదుపాయం అంటే ఉత్పత్తులు తయారు చేయటం వేరు, దానికి మార్కెటింగ్ అయితే వాళ్ళకి ఈ ఆన్లైన్ ఇవన్నీ కూడా శిక్షణ ఏమైనా ఇస్తున్నాయి? అంటే మనకి ప్రతి జిల్లాలో సెల్లర్ పాయింట్స్ నెట్వర్క్స్ అని ఉన్నాయండి. ఆ సెల్లర్ పాయింట్ దగ్గరికి వెళ్తే వారికి ఎలా డిజిటల్ క్యాటలాగ్ చేయాలి, ఎలా ఆన్బోర్డ్ చేయాలి, ఎలాగ వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి, జిఎస్టీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తాకి ఒక నిరంతరమైన నెట్వర్క్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఆన్లైన్ టెక్నాలజీని పరిచయం చేస్తూ వాళ్ళకి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మా నెట్వర్క్ పార్ట్నర్స్ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాము. సెల్లర్ పాయింట్స్ ద్వారా వాళ్ళకి లాజిస్టికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాము. దీని ద్వారా ఈ కామర్స్లో ఓన్లీ ఏదో చిన్న బండి మీద ఎక్కడో పెట్టి అమ్మేదే కాకుండా ఈ కామర్స్లో ఆన్లైన్ ద్వారా అమ్మితే చాలా మంచి మార్కెట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సుమారు ఎంతమందికి శిక్షణ ఇచ్చి ఉంటారు? ఇంకా మీ టార్గెట్? ఇప్పటి వరకు మనం స్టేట్లో ఒక 35,000 రకాల మహిళలు తయారు చేసినవి ఒక 8,000 రకాల ప్రొడక్ట్స్ని ఐడెంటిఫై చేసాము. వాటన్నిటికీ కూడా మనం ఒక 42 అట్రిబ్యూట్స్ని తీసుకుని ఆ పారామీటర్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మనం ఆన్లైన్లో పెట్టేటప్పుడు దాని క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రమోట్ చేసిన ప్రోడక్ట్లో చిన్న క్వాలిటీ తేడా వచ్చినా చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ప్రతి ప్రోడక్ట్ని కూడా స్క్రీన్ చేసి మనం ఆన్బోర్డ్ చేస్తాం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికీ మనం స్టేట్ వైడ్గా ఒక 3 లక్షల ట్రాన్సాక్షన్స్ చేసాము. 2 కోట్ల రూపాయల వరకు ఎస్హెచ్జి ప్రొడక్ట్స్ మీద చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ ఎస్హెచ్జి ప్రొడక్ట్స్లో జరుగుతున్నాయి. అండ్ లాస్ట్ మార్చ్ 8న మార్కాపూర్లో మనం ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు, 3 వరల్డ్ రికార్డ్ యూనియన్ రికార్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత రోజు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. చూడండి, మహిళల కోసం స్త్రీ శక్తి బ్యాంకులు కూడా మీరు తీసుకొచ్చినట్టు. అది శ్రీనిధి బ్యాంక్ అండి, అది రూరల్ సెర్ప్లో ఉంటుంది. సో అందరు మహిళలు కాంట్రిబ్యూషన్తో శ్రీనిధి బ్యాంక్ అనేది కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడే ఫామ్ చేస్తున్నారు. అది సెర్ప్ ఆధీనంలో ఉంటుంది, మెప్మా ఆధీనంలో ఉండదు. మొత్తం మీద చూసుకున్నట్టు ఇదైతే ఈ మహిళలకి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆదాయ మార్గాలు కూడా చూపించే బాధ్యత మెప్మాని తీసుకుంటామని ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35,000 మంది మహిళలకు కూడా ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇచ్చాము. దాదాపు 2 కోట్ల రూపాయల మేర అమ్మకాలు కూడా చేశాము. దీనికి ఒక రికార్డు కూడా సృష్టించాము. రాబోయే కాలంలో డ్వాక్రా మహిళలకి మరింత మెరుగైన మార్కెట్ సదుపాయాలు కూడా అందించే లక్ష్యంతో మెప్మా పనిచేస్తున్నారు. కెమెరా పర్సన్ తేజ తో శ్యామ్, హెచ్ఎం టీవీ.